ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక అందెస్త్రీ రాసిన పాటని బయటికి రాకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతొలగించింది, తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేసింది, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి ప్రధాన భూమిక పోషించిన అందెస్త్రీ పాటని 10 ఏళ్లుగా అనగదొక్కడానికి కారణం ఏమైనా గుర్తించారా మీరు? సకుచ మర్దనాలు అని ఒక పదం ఉంది, తెలుసా నీకు? ఇవి సకుచ మర్దనాలు. నేను పుట్టినప్పుడే మా ఇంటి ముందన్నే పొద్దుపడిచింది, మా ఇంటి పందిరి గుంజకాన్నే పొద్దుపడిచింది, మా కోడి పుందుతనే తెల్లారింది, మా చేతి గడియారం అలారం మోగితేనే ఊరంతా వండుకొని తింటుందని మీ భ్రమ కాదు, మీ భ్రమల భ్రమరం అంటారు కదా, భ్రమణం, మీ భ్రమలల్లా భ్రమణం చేసిండ్రు. అందుకోసం మీ బతుకు అంటే సకుచిత మర్దన పరులకు మీరు దూరంగా ఉన్నారు కాబట్టి మీ పాట రాలేదు. ఖచ్చితంగా కదా, అంతే కదా. నేను మీకు జై కొట్టలేదా, మీకు జై కొట్టినా అనేది మిమ్ములెవడు చూస్తారా? మిమ్ములెవడు చూస్తారా? జాతిని చూడాలి, ప్రజలను చూడాలి, ఉద్యమ కాలాన్ని చూడాలి. నా ప్రజలు ఎప్పుడు దానికి ఆమోదమే తెలిపినారు కానీ గిది మారుస్తావా గది మారుస్తావా కాదు. ఉదాహరణకు కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ భాగ్యనగర్ ఇప్పుడు అనుకుంటున్నా. ఇక్కడ నాకు అభ్యంతరం ఉంది. చెప్పు. మీరు ఒరిజినల్ పాటలో కాకతీయుల కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ అని పెట్టారు. ఎందుకు నవాబులనే ఓడి తీసేశారు? కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నేను ఒరిజినల్ సారథి కాదు నాది. ఎస్, అది నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తి ఎవరో పాట రాశారు, ఆ పాటను మీరు కాపీ చేశారని కూడా ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ దాన్ని కూడా అయితే నాకు అభ్యంతరం లేదు. నా పాటను ఎవడన్నా రాసిందని మాట్లాడితే, నా పాటకు ఎవడన్నా సంగీతం కట్టిందని మాట్లాడితే, ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన నాన్న 1,00,000 మాటలు మాట్లాడతాడు. ఓడిపోయినోడు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? 1,00,000 అవరోధాలు సృష్టిస్తారు, అవుతాడా? ఇప్పుడు అందశ్రీ ఎవడో రాసిన పాటను తెచ్చుకునేంత దిగజారాడా? వాళ్ళు దిగజారి మాట్లాడిన మాటలకు ఎందుకు చార్మినార్ నవాబులు అనే పోరాడు ఎందుకు మిస్ అయింది చెప్తా. గోలుకొండ అన్నప్పుడే నవాబులు తండ్రి. పునరావృత్తి ఎందుకు? పునరుత్పత్తిలో కవిత్వములో శబ్దము, ఒక పదం ఎన్ని భాషలన్నా పునరావృత్తి చేస్తుంటే తప్ప శబ్దం చస్తుంది. మరి నన్ను గన్నమ్మ ఈ నేల, నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తాను వెళ్ళ తెలంగాణ, నా పాట తెలంగాణ, నా మాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణ అన్నప్పుడు ఈ మట్టి నా అమ్మ కదా. మరి ఇక్కడ భాగ్యనగరి భాగమావతి మీ చరిత్ర నుంచే చెప్తున్నా నేను. ఈ గోలుకొండ అన్నప్పుడే నవాబులు ఉంటారు కదా, చార్మీన్ అన్నప్పుడు కుతుబ్షాయిలు ఉంటారు కదా, మళ్ళా నవాబులను ఎందుకు మోస్తారు అని భాగ్యనగరి, గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు నేను మార్చింది కాదు, వాళ్ళు మార్చింది. నిన్నటిదాకా మీరు ఇన్నదంతా సహజాతమైతే నేను నిప్పుల వాగుల ఒరిజినల్ పాట చేశాను. నిన్న రికార్డులో కూడా అదే పాట ఉంది.